తెలంగాణ అసెంబ్లీ వ్యక్తిగత విమర్శలతో దద్దరిల్లింది సార్. సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఏదో సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళల్ని కించపరిచేలా రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గి మాట్లాడారు అన్నది బీఆర్ఎస్ అభ్యంతరం. సో ఈ విషయాలు ప్రస్తావనకు రావడం వ్యూహాత్మకమా లేకపోతే యాదృచ్ఛికమా? నిన్న అసెంబ్లీలో ఎవరిది పై చేయి అంటే రామారావు గారు మేము కలిసి వస్తాం అని పదే పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదని ముసలి కన్నీరు గారుస్తారు అధ్యక్ష. కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానడు. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయనను ముంచినాం అధ్యక్ష. ఈయనను బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించిన లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అధ్యక్ష. సభ్యుదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష? ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. ఈరోజు ఏం మోసం చేసినాం? మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. సబితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. వారి మాట విశ్వసించి, సొంత అక్కగానే భావించి, కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సబితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా? సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష?
మరి అసెంబ్లీలో మాట్లాడింది అనేది మీకు అన్ని పత్రికల్లో వచ్చింది, టీవీలో కూడా నిన్న కవర్ చేశారు. ఎవరిది పై చేయి ఉంటుంది, ప్రతి అంశం పైన పై చేయి ఉండదు, ప్రతి అంశం పైన పై చేయి ఉంటుంది. రాజకీయాల్లో మాట్లాడుకుంటుంటారు, ఒకరికొకరు అనుకుంటుంటారు, దాంట్లో పై చేయి కింది చేయి అంటూ ఉండవు కదా. ఇదేమన్నా సీరియస్ పబ్లిక్ ఇష్యూ కాదు కదా. ప్రభుత్వాల అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడుతుంటారు. అది మహిళా సభ్యుల గురించి ప్రస్తావన కనుక దానికి ఇంకో కొత్త యాంగిల్ వచ్చింది, బీజేపీకి కొత్త అవకాశం వచ్చింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మహిళలను అవమానించారని చెప్తూ వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. బట్ ఈ నిరసన పొలిటికల్ నిరసనగానే ఉంటుంది తప్ప తెలంగాణలో ఉన్న మహిళలంతా రేవంత్ రెడ్డి మమ్మల్ని అవమానించినట్టు ఫీల్ అవుతారా? అవమానించేది ఉన్నది అందులో ఇప్పుడు ఇలా పేపర్లో వచ్చింది క్లియర్గా ఉంది. అక్క నన్ను రమ్మన్నావు, నువ్వు వెళ్ళావు, ఇలాంటి మాటలే అవి. సో నన్ను అనాథ చేస్తారా అంటే అన్నది అది గౌరవమే కదా, అవమానం ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి సవితాంధ్రారెడ్డి ఉద్దేశించి అక్క నన్ను అనాథ చేస్తావా అని అన్నట్టు కూడా ఇలా పేపర్లో వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే తనకున్న సవితాంధ్రారెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబం కూడా పర్సనల్ వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు ఉన్న వాళ్ళే. సో అందువల్ల డెఫినెట్గా సవితాంధ్రారెడ్డి తనను కాంగ్రెస్లోకి ఆహ్వానించి తాను మాత్రం బీఆర్ఎస్లోకి వెళ్ళింది అన్నది రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నది. సో అందులో సారాంశం అది నాకు అర్థమైంది. అందువల్ల ఇందులో సవితాంధ్రారెడ్డి ప్రత్యేకంగా అవమానిస్తారని అనుకోను రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ. ఎందుకంటే సవితాంధ్రారెడ్డి ఏం వివాదాస్పద నాయకురాలు కాదు, ఆమె చాలా గౌరవాన్ని కలిగిన నాయకుల. పార్టీ మారవచ్చు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు, కానీ బట్ స్టిల్ షీ ద రెస్పెక్టబుల్ లీడర్. ఆమె పాలిటిక్స్ కూడా చాలా రెస్పెక్టబుల్గా నడిపింది, ఎక్కడ కాంట్రవర్షియల్గానో వివాదాస్పదమో సో దిగజారిన రాజకీయాలు నడిపిన చరిత్ర కూడా ఏం లేదు, అలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అందువల్ల రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా సవితాంధ్రారెడ్డిని అవమానించాల్సిన అవసరం కానీ అవమానించేటువంటి ఆలోచన కానీ ఉంటుందని నేను అనుకోను. దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో లేదు బట్టి విక్రమార్క అక్క నువ్వు వెళ్ళినందుకే నాకు ప్రతిపక్ష హోదా పోయింది అని అన్నట్టు కూడా చూశాను. సో అందువల్ల సవితాంధ్రారెడ్డి అక్కలు పోతేనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాదు, అన్నలు కూడా వేరు కదా, అక్కలు వేరు అన్నలు వేరు, ఎవరు మిగిలేడు. సో అయినా కూడా ప్రజలు ఓట్లు వేశారు కదా, 65 మంది 64 మంది గెలిపించారు కదా, అక్కలు గెలిపించారు, అన్నలు గెలిపించారు కదా. ఓ అక్క మోసం చేస్తే ఇంకో అక్క వచ్చి ఆదుకున్నది కదా, ఓ అన్న మోసం చేస్తే ఇంకో అన్న వచ్చి ఆదుకున్నాడు కదా. సో అందువల్ల ఇక్కడ అక్కలు అన్నల సమస్య కాదు. సో అందువల్ల రాజకీయంగా అది ఏదో కావాలని అవమానించేలా మాట్లాడాలని నేను అనుకోను. పొలిటికల్ స్టేట్మెంట్లలో ఒకరికొకరు అనుకుంటుంటారు, అందులో ఎస్పెషల్లీ ఉమెన్ లెజిస్లేటర్ని ఉద్దేశించి మాట్లాడే వరకు అది ఇష్యూగా మారుతుంది. నేను సునీతక్క ప్రచారానికి వెళ్తే నా పైన కేసు పెట్టారు అని కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు చదివాను. సో అందువల్ల ఇవన్నీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లెజిస్లేటివ్ డిబేట్లో ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. అనుకుంటుండే సమయంలో అది ఒక్కొక్కసారి రాంగ్ మీనింగ్లకే పోవచ్చు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్లకే పోవచ్చు, లేదా ప్రతి రైవల్స్ దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. బట్ సవితాంధ్రారెడ్డిని అగౌరవపరుస్తాడు రేవంత్ రెడ్డి అని నేనైతే అనుకోను. అగౌరవపరచాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డికి ఉందని నేను అనుకోను. అయినా సవితాంధ్రారెడ్డి పట్ల పార్టీ మారినా ఆమె పట్ల గౌరవం అయితే ఎవరికైనా ఎందుకు తగ్గుతుంది? సో ఆమె పాలిటిక్స్ చాలా డిగ్నిఫైడ్గానే నడిపిన నాయకురాలు. మారిన వాళ్ళలో ఆమె ఒక్కరే ఉన్నారా? చాలామంది మారారు. అన్నలు మారినప్పుడు అక్కలు మారరా? సో అన్నలకు ఒక్కరికే పార్టీ ఫిరాయించే హక్కు ఉంటుందా? మహిళా ఎమ్మెల్యేలకు అక్కలకు పార్టీ ఫిరాయించే హక్కు ఉంటుందా? సో అందువల్ల అక్కలే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే బహుశా సవితాంధ్రారెడ్డి గారు ఆమె తీసుకున్న విధానం ఇంకో రకంగా ఉండొచ్చు. అంటే అక్కల్ని నమ్మితే ముంచుతారు, బస్టాండ్ అవుతారు అని అన్నారు కనుక అక్కలు నమ్మిన వాళ్ళు ఎవరు బస్టాండ్ కాలేదు, ఆడపడుచులు ఎప్పుడూ నమ్మిన వారిని కాపాడుతారు తప్ప బస్టాండ్ చేయరు అని ఆమె రియాక్ట్ అయ్యారు. కానీ రాజకీయంగా అక్కలు నమ్మితే అన్నలు నమ్మిన వాళ్ళు కూడా బస్టాండ్ రైల్వే స్టేషన్ కూడా అయినాయి. కానీ సో అందువల్ల అక్కలు అన్నలకు తేడా ఉండదు. పొలిటీషియన్ ఇస్ ఎ పొలిటీషియన్, వెదర్ ఇట్ ఈజ్ మేల్ ఆర్ ఫిమేల్. పార్టీ ఫిరాయించడం అనేది మగవాళ్ళకి హక్కులు ఉన్నట్టు ఆడవాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా.